చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు పోషకాహారమే పునాది అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ స్పష్టం చేశారు. కాకినాడలో నిర్వహించిన 8వ రాష్ట్రీయ పోషణ పక్వాడా జిల్లా స్థాయి కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికంగా లభించే రాష్ట్రాలను వారు సందర్శించారు. మహిళలు, గర్భిణీలు రక్తహీనత బారిన పడకుండా ఐరన్, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అంగన్వాడీల ద్వారా పౌష్టికాహార ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. కాకినాడ 8వ రాష్ట్రీయ పోషణ పక్వాడా కార్యక్రమం చిన్నారుల ఆరోగ్యానికి పోషకాహారమే కీలకమన్న రాయపాటి శైలజ. ఈరోజు జిల్లా స్థాయి పోషణ పక్వాడా కార్యక్రమాన్ని ఇక్కడ మన ఏపీ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, మన ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ గారు, ఎస్సీపీసీఆర్ మెంబర్స్, వీళ్ళంతా ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్స్, జడ్పీసీఈఓ గారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి డిఎంఎండ్హెచ్ఓ గారు, వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమంలో గత 15 రోజులుగా గ్రామస్థాయి నుంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ప్రజల్లో న్యూట్రిషన్ పట్ల అవగాహన పెంచుతూ పిల్లల పెంపకంలో మనం మార్చుకోవాల్సిన విషయాలు అంటే ఫోన్స్ వినియోగాన్ని తగ్గించడం, అదేవిధంగా పిల్లల్ని జంక్ ఫుడ్స్కి దూరంగా ఉంచే విధంగా ఈ అవగాహన కార్యక్రమాలు అనేది చేయడం జరిగిందండి. పిల్లలకి ముఖ్యంగా మేడం చెప్పినట్టుగా బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది 85% 6 years లోపల కంప్లీట్ అవుతుంది. కాబట్టి దీనిలో భాగంగా మనం అంగన్వాడీ సెంటర్స్ ద్వారా మన ప్రభుత్వం నవచేతనాన్ని బుక్స్ కరికులంని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్లో 8వ పోషణ్ పక్వాడా కార్యక్రమం అన్నది లాస్ట్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్. 2018 March 8న పోషణ్ అభియాన్ అన్న పేరుతోని ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. మరి ఇది ముఖ్యంగా ఏంటంటే మహిళలు మరియు పిల్లలు ఒక హెల్త్ గురించి, అలాగే వాళ్ళ డైట్ గురించి తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఇది. మన అందరికీ తెలుసు, తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి కూడా బాబు లేదంటే పాపకి 6వ సంవత్సరం వచ్చినంత వరకు కూడా ఈ బ్రెయిన్ అన్నది డెవలప్మెంట్ అన్నది చాలా ఫాస్ట్గా జరుగుతుంది మనం అనుకున్న దానికన్నా. ఎందుకంటే ఈ గ్రాస్పింగ్ అన్నది మనం ఇస్తే వచ్చేది కాదు, పిల్లలు స్వయానా తీసుకుంటారు. ఇది డిపెండ్ అవుతుంది వాళ్ళు తీసుకునే ఫుడ్ బట్టి. సో అందుకే తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకి పెట్టిన పౌష్టిక ఆహారం చాలా రోల్ ప్లే చేస్తుంది. అంటే మెయిన్ ఏంటంటే ఇది కేవలం ఈ 15 రోజులు కాకుండా ఈ 15 రోజుల్లో ప్రతి అంగన్వాడీ సెంటర్స్లో తల్లులకి అలాగే ఫాదర్స్కి కూడా అవేర్నెస్ అనేది, పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, అలాగే గర్భిణులుగా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ 5-6 yearsలోనే పిల్లల మెదడు అనేది డెవలప్మెంట్ ఆల్మోస్ట్ 90% జరుగుతుంది. కాబట్టి ఈ ఏజ్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యే అది ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, లేకపోతే పాజిటివ్ రిలేషన్షిప్స్ కానివ్వండి, లేకపోతే అంగన్వాడీ సెంటర్స్లో ఏదైతే చదువు చెప్తూ ఉంటారో లేకపోతే ఆటలు ఆడిస్తూ ఉంటారో ఇవన్నీ కూడా పిల్లల అభివృద్ధి మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి ఎలాంటి చేయాలనేది ఈరోజు అందరికీ ఈ 15 రోజులు తల్లులతో పాటు అంగన్వాడీ సెంటర్స్ టీచర్స్ అందుకో ట్రైనింగ్ చేయటం ఉంది.